ఎవ్రీవన్, పాలిసెట్ రిలేటెడ్గా మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం కాబట్టి మన ఛానల్ నితిన్ కొల్లూరుకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే రావాలి కదా. సో నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు, అక్కడ కూడా అప్డేట్స్ పెడుతూ ఉంటాను. మీరు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు యాజ్ యూ విష్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మనం మాట్లాడుకుందాము. వెబ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది June 24th అంటే ఈ రోజు నుంచి మనకి ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దాని రిలేటెడ్గా మనమైతే ఇప్పుడు చూద్దాం. మీకైతే ఫీ పేమెంట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, పాలిసెట్ కౌన్సిలింగ్ది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ లింక్ కనిపిస్తుంది. ఓకే, ఈ వెబ్సైట్ ఏంటి? polyset.ap.gov.in. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ కోసం ఇది మనకి ఇచ్చింది. ఫస్ట్ స్టెప్ చూసారా, స్టెప్ 1 ఏంటి? ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్. స్టెప్ బై స్టెప్ మనకి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే క్లిక్ ఆన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్. మీకు ఇలా వస్తుంది, పాపప్ వస్తుంది. అక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేశాక ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పి మీకు అయితే వస్తుంది. అది క్లిక్ చేస్తే చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. ఎలాగా ఇక్కడ చూసారా, ఒక పాపప్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని. అక్కడ మీకు పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు, మీ పాలిసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందో అది, మీ ఆధార్ నెంబరు, అలానే క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఇమేజ్ని మీరు మళ్ళీ ఎంటర్ క్యాప్చాలో క్లియర్గా క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేశాక సబ్మిట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ జస్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ మీద మీరు క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇంటూ రిజిస్ట్రేషన్ ఫామ్ బై సబ్మిటింగ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఏంటి అంటే, పాలిసెట్ హాల్ టికెట్ రాకన్నా ముందు పాలిసెట్ అప్లికేషన్ ఫిల్ చేశారు కదా, ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక క్లిక్ ఆన్ సబ్మిట్ చేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ప్లేడ్, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ థరోలీ అని చెప్పి ఇస్తున్నారు. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని. పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మీ నేము, మీ జెండరు, ఫాదర్ నేము, కేటగిరీ, మీ రీజియన్ ఏంటి, మీ మైనారిటీయా కాదా, ఫీ ఎగ్జామ్షన్ అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, మా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ అంటే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అని వస్తుంది లేదా నో అని వస్తుంది. అంటే ఇది ఎస్ నో అనేది ఎప్పుడు వస్తుంది, మీరు ఒకవేళ అప్లికేషన్ టైంలో ఏమైనా సర్టిఫికేట్స్ ఇచ్చినట్టయితే. ఓకే, సో అది ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ. నేను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎస్ఎస్సి ఆల్రెడీ ఉంది, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి ఈక్వలెంట్ పర్సంటేజ్, మొబైల్ నెంబరు, స్పెషల్ కేటగిరీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఎంటర్ చేయాల్సినవి కాదు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఫర్ కరస్పాండింగ్ క్లాస్ స్టడీ. ఆఫ్టర్ సెలెక్టింగ్ ది డ్రాప్ డౌన్స్ క్లిక్ ఆన్ ది గెట్ రీజియన్ బటన్ టు నో యువర్ రీజియన్. ఓకే, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. ప్రతి క్లాసు ఎక్కడ చదివారని, 5th క్లాస్ నుండి 10th క్లాస్కి. తర్వాత గెట్ రీజియన్ అని క్లిక్ చేస్తే మీరు చదివిన 7 years స్టడీ బట్టి మీ రీజన్ వస్తుంది. ఏయూనా ఎస్పీయూనా అని చెప్పి మీకు రీజియన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ హిస్ హార్ స్టడీ పీరియడ్ డీటెయిల్స్ ఇన్ ది ఆర్డర్ ఫ్రమ్ ది 10th క్లాస్ టు 4th క్లాస్. ఓకే, 10th నుండి 4th, ఇక్కడ 4th వరకు ఇచ్చారు. ఓకే, 4th క్లాస్ వరకు కూడా మీరు స్టడీ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్ అనేది చెప్పి. ఓకే, క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ హీ ఆర్ షీ స్టడీడ్ కరస్పాండింగ్ క్లాస్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దెన్ షీ ఆర్ హీ హ్యాస్ టు సెలెక్ట్ అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బేస్డ్ ఆన్ ది సబ్మిటెడ్ డీటెయిల్స్. ఆఫ్టర్ క్లికింగ్ గెట్ రీజియన్ బటన్, క్యాండిడేట్ రీజియన్ ఏయూ ఆర్ ఎస్పీయూ ఆర్ ఎన్ఎల్ ఈజ్ డిస్ప్లేడ్ వేర్ క్యాండిడేట్ కెన్ వెరిఫై అండ్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే అక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గెట్ రీజియన్ అని క్లిక్ చేయండి. అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదివితే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని ఏది పడితే అది పెట్టుకోవడానికి లేదు. ఒకవేళ కనుక అలా చేసినట్టయితే సీట్ సమ్ టైమ్స్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. ఇక్కడ రాశారు, ఎనీ డీవియేషన్ ఇన్ స్టడీ డీటెయిల్స్ ఇఫ్ ఫౌండ్ ఎట్ వెరిఫికేషన్ ఆర్ ఎట్ లేటర్ టైమ్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ అండ్ కెన్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్. చూసుకొని జాగ్రత్తగా మీరు స్టడీ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి, మీరు డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి గుంటూరు అండ్ కృష్ణా అని ఇచ్చారు. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. గెట్ రీజియన్ అని కొడితే, క్లిక్ ఆన్ గెట్ రీజియన్ అని కొడితే మీ రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర, ఎస్యూయూ అయితే ఎస్యూయూ, ఎన్ఎల్ అయితే ఎన్ఎల్ అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ అని చెప్పి ఉంది కదా, ఐ డిక్లేర్ దట్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ అబౌట్ ట్రూ అండ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనేది క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఓకే, డిక్లరేషన్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పి
చేస్తే మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. రిజిస్టర్డ్ అంటే ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు కదా పాలిసెట్ అప్లికేషన్ అప్పుడు, ఆ నెంబర్కి వస్తుంది. దేనికి పడితే దానికి కాదు. దానికి వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అని ఉంది కదా, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అండ్ అప్పుడు మనం పేమెంట్ గేట్వే పేజ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇలాగా మీరు క్యూఆర్ కోడ్ చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్స్తో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మీరే కనుక ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేస్తే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. ప్రాసెసింగ్ విల్ టేక్ సమ్ టైమ్. మీన్ వైల్ డు నాట్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ ఆన్ ది వెబ్ పేజ్ మీద మీరు ఆ పే చేసేటప్పుడు ప్రాసెసింగ్ చేస్తుంది, కొంత టైం పడుతుంది. ఓకే, మీరు ఈలో కంగారు పడిపోయి జస్ట్ మళ్ళీ రీఫ్రెష్ చేయడం, ట్యాబ్ క్లోజ్ చేయడం అలాంటివి చేస్తే పేమెంట్ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీరు కొత్తగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. రీఫండ్ అనేది మళ్ళీ టైం పడుతుంది రావడానికి మీకు. అలాంటివి చేయొద్దు. ఆఫ్టర్ పేమెంట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్. క్యాండిడేట్ కెన్ టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ది రిసిప్ట్. Candidate is also informed about eligibility status. Okay, after successful transaction, an SMS is sent to the mobile and the following payment receipt is displayed. ఓకే, మీరు చూసారా, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. మీ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి చూసుకోవచ్చు, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా వస్తుంది మీ మొబైల్కి, అండ్ ఆ ఫామ్లో కూడా వస్తుంది. యువర్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ ఆన్లైన్. యు ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. ఓకే, మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు, వెరిఫై అయిపోయాయి ఓకే అనుకుంటే మీకు ఇక్కడ యువర్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ ఆన్లైన్, యూఆర్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఇంకా ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు. ఓకే, ఇఫ్ సపోజ్ మీకు ఇలాంటి మెసేజ్ రాకుండా ఇలా వచ్చింది అనుకోండి, your online payment has been completed successfully but you are not eligible to access web options as per your caste, లేకపోతే ఇంకేమైనా సర్టిఫికేట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ వాళ్ళు క్లియర్గా లేదు, అప్లోడ్ చేయమంటున్నారు అనుకుంటే మీకు ఈ మెసేజ్ వస్తుంది, యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే హెల్ప్ లైన్ సెంటర్కి, మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీకు అనేది వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు ఇదన్నీ ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేసేసారు, మీకు ఇది కూడా వచ్చేసింది, యువర్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ ఆన్లైన్, యూఆర్ ఎలిజిబుల్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వచ్చేసింది. కానీ మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఏదైనా డీటెయిల్స్ తప్పు ఉన్నాయనుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టక ముందే డైరెక్ట్గా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని వెళ్ళి ఒరిజినల్స్ కూడా తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేస్తే మీరు మీ డేటా కరెక్షన్ అనేది వాళ్ళు చేస్తారు. ఓకే, మీరు ఇక్కడ చేసుకోలేరు కాబట్టి మీ డేటా కరెక్షన్ అనేది ఆన్లైన్ వాళ్ళు అక్కడ చేస్తారు. మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ఫీ పేమెంట్ చేసేస్తారు అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, చెప్పిన ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి. ఓకే, ఎవరైతే ఆన్లైన్కి వెళ్ళాలి, ఎవరైతే ఆన్లైన్కి వెళ్ళక్కర్లేదు అనేది ఇక్కడ నేను చెప్తున్నాను, నేను ఆఫ్లైన్కి. అండ్ అలానే ఇంకొకటి, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎలాగా మీకు మస్ట్ అటెండ్ ఫర్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ అకార్డింగ్ టు యువర్ డేట్స్, అది చూసుకోండి. తర్వాత నోట్ డౌన్ ది పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఆర్ టేక్ అ ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫీ పేమెంట్ రిసిప్ట్ బై క్లిక్ ఆన్ ది ప్రింట్. మీకు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి కదా, అవి ప్రింట్ చేసుకోండి. అందులో పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, ఫర్దర్గా మనకి అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, క్యాండిడేట్ బికమ్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ డ్యూ టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఓకే, క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కొన్ని రీజన్స్ వల్ల ఎలిజిబిలిటీ రాదంట. ఏంటా రీజన్స్? ఇఫ్ క్యాండిడేట్ క్యాస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఆధార్ బేస్డ్ వెబ్ సర్వీస్. తర్వాత ఇఫ్ క్యాండిడేట్ ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ మార్క్ పర్సంటేజ్ ఇస్ నాట్ అవైలబుల్. ఇఫ్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ హ్యాస్ టు బి వెరిఫైడ్. ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉంటాయి, ఎస్ఎస్సీ మార్క్స్ సరిగ్గా లేకపోయినా, తర్వాత క్యాస్ట్ అనేది కరెక్ట్గా లేకపోయినా, తర్వాత క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వెరిఫై అవ్వకపోయినా, మీరు ఏపీ అయితే మీరు అకార్డింగ్ టు ఎస్ఎస్సీ డీటెయిల్స్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, అవుట్ ఆఫ్ ఏపీ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి కాబట్టి చెక్ చేసుకోండి. ఓకే, నౌ వన్స్ ఫీ పేమెంట్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత చెక్ అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. ఇదిగోండి, అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ సరిగ్గా అయిందా, అప్లికేషన్ స్టేటస్ అంటే ఎలిజిబిలిటీ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉందా, లేదా హెల్ప్ లైన్ సెంటర్కి ఏమైనా వెళ్ళమంతుందా, అన్నీ అక్కడే మీకు కనిపిస్తాయి. కాబట్టి పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, క్యాప్చా మళ్ళీ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి, వెన్ ద క్యాండిడేట్ ఈజ్ డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్స్ దెన్ క్యాండిడేట్ విల్ గెట్ ఫాలోయింగ్ మెసేజ్. అక్కడ మీకు ఇలా వస్తుంది, యువర్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ ఆన్లైన్, యూఆర్ ఎలిజిబుల్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది షెడ్యూల్. If any corrections or changes are required in the above details before accessing web options, please visit your nearest helpline center as per schedule. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు, మీకు ఒక షెడ్యూల్ ఉంది కదా, ఆ షెడ్యూల్ చూసుకొని వెళ్ళండి. మీ ర్యాంక్కి ఏ రోజున వెళ్ళాలి, సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోతే అని ఒక షెడ్యూల్ ఉంది, దాన్ని బట్టి వెళ్ళండి. ఓకే, ఇలా వస్తుందంట. ఓకేనా,
వెన్ క్యాండిడేట్ డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్స్ దెన్ క్యాండిడేట్ విల్ గెట్ ఫాలోయింగ్ మెసేజ్. చెప్పాను కదా, మీరు పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది బట్ వెరిఫికేషన్ అనేది అవ్వలేదు, ఏదో కొన్ని ఫాలోయింగ్ రీజన్స్ వల్ల మీకు అవ్వట్లేదని చెప్పి ఆ పేమెంట్ స్టేటస్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్లో మీకు కనిపిస్తుంది. ఇదిగోండి ఈ మెసేజ్ అయితే కనిపిస్తుంది ఒకవేళ వెరిఫై అవ్వకపోతే ఆన్లైన్లో. ఓకే, థర్డ్ కేస్ ఏంటి, మీకు ఏం కనిపించవచ్చు అంటే వెన్ క్యాండిడేట్ డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్స్ దెన్ క్యాండిడేట్ హ్యాస్ టు గో టు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇఫ్ హీ ఈజ్ మేడ్ ఎలిజిబుల్ at HLC by వెరిఫికేషన్ ఆఫీసర్స్ దెన్ క్యాండిడేట్ విల్ గెట్ ఫాలోయింగ్ మెసేజ్ ఆఫ్టర్ చెకింగ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్. ఒకవేళ మీకు గనక ఆన్లైన్లో అవ్వకపోతే వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్కి వెళ్తారు కదా, ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేస్తారు. అప్పుడు మీకు మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ చూస్తే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి, యూఆర్ ఎలిజిబుల్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా యాక్సెస్ చేయాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.